కెనడా ప్రధాని పదవికి జస్టిస్ ట్రూడో రాజీనామా చేయబోతున్నారు. దీంతో ఆ పదవి కోసం పోటీ పడుతున్న వాళ్లలో భారత సంతతికి చెందిన వాళ్లు కూడా ఉన్నారు. జస్టిన్ ఇక తనదైన శైలిలో ప్రచారం చేస్తున్న రూబీ ఢల్లా ఇంతకీ ఆమె ఏం చెప్తున్నారు? అక్రమ వలసదారులపై ఆమె స్టాండ్ ఏంటి? 5 లక్షల మందికి పైగా అక్రమ వలసదారులు కెనడాలో ఉన్నారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. నేను ప్రధానిగా బాధ్యతలు చేపడితే అక్రమంగా మన దేశంలోకి వచ్చిన వాళ్లను బయటకు తరిమేస్తాను. కెనడా ప్రధాని రేసులో ఉన్న రూబీ ఢల్లా అన్న మాట ఇది. కెనడా ప్రధాని పదవికి రాజీనామా చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు జస్టిన్ ట్రూడో. దీంతో కెనడా తదుపరి ప్రధానిగా ఎవరు బాధ్యతలు చేపడతారనే ఉత్కంఠ నెలకొంది. ప్రధాని పదవి కోసం పోటీ పడుతున్న వాళ్లలో భారత సంతతికి చెందిన వాళ్లు కూడా ఉన్నారు. కెనడా ప్రధాని, లిబరల్ పార్టీ అధ్యక్షుడి హోదాలో పూర్తిగా భారత్ వ్యతిరేక వైఖరిని ప్రదర్శించారు జస్టిన్ ట్రూడో. మన దేశంలో నేరాలకు పాల్పడిన వాళ్లకు కెనడాలో ఆశ్రయం కల్పించారు. భారత్ నుంచి ఎన్ని వినతులు వెళ్లినా నేరస్తుల్ని అప్పగించే దిశగా చర్యలు తీసుకోలేదు. ఇక ముఠా గొడవల్లో భాగంగా హత్యలు జరిగితే వాటిని భారత్కు అంటగట్టేందుకు శతవిధాలా ప్రయత్నం చేశారు ట్రూడో. కానీ ఇప్పుడు అదే లిబరల్ పార్టీ అధ్యక్ష రేసులో ఉన్న రూబీ ఢల్లా పూర్తి భిన్నమైన వైఖరితో ప్రచారంలో ముందుకు వెళుతున్నారు. రూబీ విషయానికి వస్తే 1970లలో కెనడాకు వెళ్లిన పంజాబీ కుటుంబంలో పుట్టారామే. అందాల పోటీలు, నటన, వ్యాపారం వంటి విభిన్న రంగాల్లో రాణించారు. ఢల్లా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు అధ్యక్షురాలిగా ఉన్నారు. 14 ఏళ్ల వయసులోనే లిబరల్ పార్టీతో పనిచేయడం ప్రారంభించారు రూబీ. 2004లో బ్రాంప్టన్ స్ప్రింగ్డేల్ నియోజకవర్గం నుంచి తొలిసారి కెనడా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. కెనడా పార్లమెంటుకు వరుసగా 3 సార్లు ఎన్నికైన భారత సంతతి మహిళా నేత అనే ఘనతను సొంతం చేసుకున్నారు రూబీ.